మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతుంది. వృషభ రాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. అయితే ఇక్కడ వీళ్ళకి శుక్రుడు నక్షత్రంలోకి ఈ యొక్క గురువు సంచారం చేయడం అనేది జరుగుతోంది. శుక్రుడు కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి జన్మ షష్టమాధిపతి.
ఈ జన్మ షష్టమాధిపతి అయిన శుక్రుడి యొక్క నక్షత్రంలోకి ఈ గురువు సంచారం చేయడం, అలాగే గురువు కూడా వీళ్ళకి వ్యయస్థానంలో సంచారం చేయడం అనేది ఈ వృషభ రాశి వారికి జరుగుతోంది. అయితే ఇక్కడ ఈ ముఖ్యంగా వ్యయస్థానంలో ఈ యొక్క గురువు కూడా లాభాధిపతి అయిన గురువు వచ్చి వ్యయస్థానంలో సంచారం చేయడం వస్తున్నారు కాబట్టి దూర ప్రయాణాలు ఎక్కువగా చేయడం, లేదా కుటుంబానికి దూరంగా ఉండడం, లేదా కుటుంబానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా వీరు కుటుంబానికి దూరంగా తరచూ ప్రయాణాలు చేస్తూ ఉండడం, ఇలాంటివన్నీ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. అలాగే విదేశీయానానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి అంటే మీకు అంటే ఏదైతే మీరు దేశంలో ఉన్నారో దానికన్నా పరాయి దేశం నుంచే వచ్చే సొమ్ము మీకు కాస్త లాభదాయకంగా ఉండడం, లేదా మీరు చేసే వృత్తి వ్యాపార పరంగా మీకు విదేశీ సొమ్ము మీరు అనుభవించడం, లేదా మీరు అలా ఆ సొమ్ముని మీరు పొదుపు చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే ఇక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా వీళ్ళు ఆర్థికంగా లాభ పొందడము, అలాగే దూర ప్రయాణాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వృషభ రాశి వారికి. గత కొంతకాలంగా ఏవైనా వీళ్ళకి రావాల్సిన బాకీలున్నా, ఎక్కడైనా అడ్డుపడిపోయినా, అంటే ఎలా అంటే ఏమైనా బ్లాక్స్ ఏర్పడినా అవన్నీ కూడా వీళ్ళకి రావడం, అలాగే గృహానికి సంబంధించి ఏదైనా ఒక లగ్జరీ వస్తువులు కొనుక్కోవడం, సౌఖ్యానికి అంటే వాళ్ళు ఎక్కువగా శ్రమ పడకుండా ఏవైనా వస్తువులు కొనుక్కోవడం, ఇలాంటివి కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ వృషభ రాశి వారికి చూసుకున్నప్పుడు షష్టమాధిపతి కూడా ఈయన అయ్యాడు కాబట్టి, అంటే రాశ్యాధిపతి షష్టమాధిపతి కూడా ఈయన అయ్యాడు కాబట్టి సహజంగానే షష్టమ స్థానానికి మనకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అందులో గురువు కూడా సంచరించేది ఆ యొక్క ఈ షష్టమాధిపతికి సంబంధించిన నక్షత్రం మీద అవ్వడం వల్ల మనకి ఇక్కడ శత్రువులపై జయం అనేది ఏర్పడుతుంది. అంటే మీకు గత కొంతకాలంగా ఎవరైనా శత్రువులు ఉన్నా తెలియకుండా, అంతర్శత్రువులు కావచ్చు, బహిర్గత శత్రువు కావచ్చు, అంటే లేదా మనమే ఏదైనా తెలియని కోపంతోనో ఫ్రస్ట్రేషన్తోనో అలా చికాగ్గా ఉన్నా అలాంటివి కూడా తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే ఏవైనా రావాల్సినవి అంటే పై ఆస్తులు ఎక్కడి నుంచైనా రావాలన్నా అవన్నీ కూడా రావడము, అలాగే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, లేకపోతే అన్నదమ్ముల విషయాల్లో ఏమైనా కోర్టు కేసులు అలాంటివి ఉన్నా కూడా అలాంటివి కూడా జరుగుతాయి. అయితే ఆరోగ్య విషయాల్లో మాత్రం ఇక్కడ కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి కొద్దిగాను. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే మిగతా అన్ని విషయాల్లో కూడా వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా వాళ్ళకు కూడా ఏదైతే వీళ్ళు కోర్సుల్లో వాటిల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంతవరకు వీళ్ళకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఇక్కడ శుక్రుడికి సంబంధించిన ధాన్యము బొబ్బర్లని నానబెట్టుకుని గోవుకి తినిపించడము, అలాగే ఇక్కడ ప్రతి నిత్యము కూడా ఇక్కడ అమ్మవారికి సంబంధించి కనకదార స్తోత్ర పారాయణ చేయడము, సంధ్యా సమయంలో తప్పకుండా తులసి చెట్టు దగ్గర, అలాగే మనకి ఇంట్లోనూ కూడా దీపారాధన చేయడం ద్వారా వీళ్ళకి ఇటు ఆ లక్ష్మీ కటాక్షము, అటు ఏదైతే మీకు పనులు ఆగిపోతున్నాయో వీటి వల్ల ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది,
లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్ళే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు, అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.